చూస్తుంటే సూపర్ ఎక్సైట్మెంట్. మన డెవలప్మెంట్ మనం కాకుండా ఇంకెవరు ప్రమోట్ చేసుకుంటాం. ఇది ఎక్కడ చెప్తున్నా అంటారా? ఇదే మన చర్లపల్లి రైల్వే స్టేషన్. ఇది ఎంట్రన్స్ 9th ప్లాట్ఫామ్ది. ఈ కనిపిస్తుంది బుకింగ్ కౌంటర్. ఆరెంజ్ కలర్ బోర్డ్ది రైట్ సైడ్ ఉంటుంది మొత్తం ఆఫీసు. దాని నెక్స్ట్ కనిపించేదంతా ట్రైన్ క్లీనింగ్ ప్లేస్. ఇది మనం ప్లాట్ఫామ్ పైకి వెళ్తే కనిపిస్తుంది. అసలు నాకు ఇది రైల్వే స్టేషన్ లాగా కనిపించట్లేదు. నేను ఆఫీస్కి వర్క్ చేయడానికి వెళ్తుంటే ఆఫీస్ లాగా కనిపిస్తుంది. అసలు లిటరల్లీ దీన్ని చూస్తుంటే కార్పొరేట్ ఆఫీస్ లాగా కనిపిస్తుంది. ఈ ఆర్కిటెక్చర్ కానివ్వండి, అసలు ఈ ముగ్గులు ఇవన్నీ అసలు మనం ఇంటిని ఎలా డెకరేట్ చేస్తామో అంతకన్నా బాగా రెడీ చేశారు. ఎంట్రన్స్ సెక్యూరిటీ చెక్. లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్ హెల్ప్ డెస్క్, రైట్ సైడ్కి ప్లాట్ఫామ్ పైకి వెళ్ళేది, ఈ స్ట్రైట్గా ప్లాట్ఫామ్స్కి వెళ్ళేది, ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్ని ముందు మొత్తం సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. జనవరి 6న మోదీ వర్చువల్గా ఇనాగ్రేట్ చేశారు చర్లపల్లి రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ అన్నది హైదరాబాద్లోనే 5th టెర్మినల్. సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ అండ్ మన చర్లపల్లి రైల్వే స్టేషన్. న్యూ చర్లపల్లి రైల్వే స్టేషన్. అసలు ఈ డెవలప్మెంట్ చూస్తుంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా ఇక్కడి నుంచే ట్రావెల్ చేసేవాళ్ళం, కానీ ఈ డెవలప్మెంట్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇప్పుడు వచ్చే రైల్వే స్టేషన్ అయినా మంది అని అనిపిస్తుంది. కొత్త ప్రపంచానికి వచ్చామన్న ఫీలింగ్ వస్తుంది. ఎక్కడెక్కడో ట్రావెల్ చేసి వస్తూ ఉంటాము, ప్లేసెస్ చూస్తాము, కానీ కళ్ళ ముందు డెవలప్మెంట్ అయింది. ఇది మన చర్లపల్లి రైల్వే స్టేషన్ అన్నది సూపర్ హ్యాపీ ఎక్సైట్మెంట్. ఒకప్పుడు స్టేషన్ అయినా అసలు మట్టి రోడ్లతో లైట్లు లేకుండా మా ఆయన ఫ్రెండ్స్ అయితే వాళ్ళు ఈ స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కాలంటే మా ఆయన్ని తోడు తీసుకొని వెళ్ళేవాళ్ళు, భయంతో లైట్స్ ఏమి ఉండవు అని. నేనైతే ఇక్కడ ట్రైన్ ఎక్కడానికి వచ్చినప్పుడు లైట్స్ లేక ఒకసారి ఆ మట్టి రోడ్లకి కింద పడి లేచి వెళ్ళేదాన్ని. అసలు ఏమన్నా ఉందా స్టేషన్ దీంట్లో కదా. 430 crores ఇచ్చారు ఈ స్టేషన్ డెవలప్మెంట్కి. ఇక్కడ ఏసీ హాల్, ఎగ్జిక్యూటివ్ లాంజెస్, బేబీ ఫీడింగ్ రూమ్, స్లీపింగ్ పాట్స్, మేల్ ఫీమేల్కి అన్నీ ఉన్నాయి పైన ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ టీసీ వాళ్ళకి కూడా రూమ్స్ సైడ్న ఉన్నాయి అన్ని. ఇంకా క్యాంటీన్. అవునవును, రెగ్యులర్గా శబరి ఇక్కడే దిగుతారు కదా 5. అంతకుముందు 5 ప్లాట్ఫామ్సే ఉండేది, ఇప్పుడు టోటల్ 9 ప్లాట్ఫామ్స్ అయినాయి. ఈ కనిపిస్తున్న నెక్స్ట్ అంతా ఎక్స్టెన్షన్. ఇప్పుడు అసలు మొత్తం చాలా స్పేషియస్గా ఉంది. ఇది వాక్వే కూడా. ఈ కనిపించేది ట్రైన్స్ క్లీన్ చేసే ప్లేస్ అండ్ ట్రైన్ సర్వీస్ చేసేది అంతా. ఇది మనకి బయట నుంచి కూడా వ్యూ కనిపించింది, ప్లస్ ప్లాట్ఫామ్ నుంచి. వాల్ పైన ఉన్న డిజైన్ కానివ్వండి, వాల్ పెయింట్స్, ఆర్ట్ వేశారు, చాలా బాగా డిజైన్ చేశారని. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కన్నా చర్లపల్లి ఇది స్టేషన్ చాలా బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో కూడా వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. కొన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ సెక్యూరిటీ చెక్ అలాంటివి స్టార్ట్ అవ్వాలి, బట్ లిఫ్ట్ యాక్సెస్ అన్ని ఇక్కడ లిఫ్ట్ ఎక్కుతుంటే ఫీల్ వేరుగా ఉంది కదా. చర్లపల్లి స్టేషన్లో నువ్వు ఇక్కడ రోడ్లు లేనప్పటి నుంచి మీ ఫీలింగ్ ఎలా ఉంది? చర్లపల్లి స్టేషన్ డెవలప్ అయ్యి లిఫ్ట్ ఎక్కుతున్నావు, మెట్లకే బాగలేదు అని చెప్పి ప్రశాంతంగా వద్దామా? అవును. ప్రశాంతంగా ఉంది కదా నీకు తిప్పకుండా కాలు నొప్పులు ఉన్న వాళ్ళకి, ముసలి వాళ్ళకి ఇట్లా పైకి మెట్లు ఎక్కాలంటే చాలా కష్టం ఉంటది కదా.
మా అమ్మ అయితే ప్రతిసారి కష్టపడేది. మోకాలు నొప్పితో పైకి మెట్లెక్కలేక. ఇప్పుడు చాలా రిలాక్స్‌గా హమ్మయ్య! లిఫ్ట్ వచ్చిందిరా బాబు అని. ఎన్నో ఇయర్స్ తర్వాత మాన్యువల్‌గా ప్లాట్‌ఫార్మ్ టికెట్ తీసుకున్నాం. అది చర్లపల్లి స్టేషన్‌లో. ఇప్పుడు ప్లాట్‌ఫార్మ్ టికెట్ లేకుండా వచ్చేసేవాళ్ళం ఫటాఫట. డెవలప్ అయింది కదా! తీసుకోవాల్సొచ్చింది. సికింద్రాబాద్ వెళ్తే ప్లాట్‌ఫార్మ్ టికెట్ డిజిటల్‌గా తీసుకునేవాళ్ళం. కానీ ఎందుకో ఇంత డెవలప్‌మెంట్‌లో చేత్తో ఇట్లా పట్టుకుంటే ఫీల్ వేరుండేది ప్లాట్‌ఫార్మ్. 10 రూపీస్ ప్లాట్‌ఫార్మ్ 2, 1 ట్రైన్ డీటెయిలింగ్, ట్రైన్ నెంబర్స్, టైమింగ్స్, ప్లాట్‌ఫార్మ్ నెంబర్స్ ఇవన్నీ ట్రైన్‌వి డీటెయిల్స్ ఇలా డిస్‌ప్లేలో ప్లాట్‌ఫార్మ్ 1 దగ్గర పార్కింగ్ స్పేస్ దగ్గర కొత్తగా పెట్టారు. కానీ ప్లాట్‌ఫార్మ్స్ పైన మాత్రం వాటర్ బాటిల్స్ ఇచ్చే షాప్స్, స్నాక్స్‌వి షాప్స్ ఉంటాయి కదా! ఆ షాప్స్ మాత్రం ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓన్లీ ప్లాట్‌ఫార్మ్ 1 మీద మాత్రమే షాప్ ఓపెన్ అయ్యి ఉంది. అండ్ క్యాంటీన్ అన్నది బయటుంది. ఏం చైర్స్ ఇవి? గోద్రేజ్. గోడ్రేజ్ ఇంటీరియో. చాలా గట్టిగా ఉన్నాయి కదా! ప్రీమియం క్వాలిటీ, ప్రీమియం ప్రైస్ అంతే. మంచిగా ఉన్నారు. ఫుల్లీ ఆపరేటివ్ ఇంకా కాలేదు అనుకో. చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. నీట్గా మెయింటైన్ చేస్తే ఇంకా పాన్ పరాగ్ బాడుకోవాలి అందరూ వచ్చిందంటే ఇది మన ఇది ఉంది కదా చర్లపల్లి ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అని పోతే కూడా అందరికీ ఫ్రీ ఎంట్రీ ఉంది ఎయిర్పోర్ట్ జర్నీకి. మొత్తం తిరుమల చెప్తారు ఏడవత్తర పాన్ నుంచి కూడా అవి అంతా పెళ్లి ఇడికి తీసుకోలేదు. ఇక్కడ చేయకుండా ఉంటే బాగుండు. ఏడికి వచ్చినా చేస్తారు మనం సౌత్ ఎవరు సౌత్ వాళ్ళు? సౌత్లో ఏముంటుంది కదా ఈ యూపీ బీహార్ వాళ్ళు వచ్చిందనే నవ్వుతూ ఉంటుంది మన చూడలేదు. యూపీలో ఫుల్. కనిపిస్తున్న బిల్డింగ్‌లో రూమ్స్ ఉంటాయి. రైల్వే స్టాఫ్ వాళ్ళకి టీసీకి. ఈ కనిపిస్తున్న డేట్స్ ఏంటా ఇన్స్‌పెక్షన్ డేస్, మళ్ళీ డ్యూ ఎప్పుడుంది డేట్స్ అని. ఇది ప్లాట్‌ఫార్మ్ 1 సైడ్ ఉండే బుకింగ్ కౌంటర్. బయట క్యాంటీన్.